చూశాడా? అయినా లేదు. ఆయన నేను ఇచ్చి డబ్బు ఏం చేశాడు? వెతులు పట్టుకురాలా? స్వతంత్రం ఎందుకు అనుకున్నాడు? మరి ఏ మాపు వచ్చి అక్కడ ఉన్నాడు? ఓసారి అడుగు. చేశారు డబ్బే చేశారు నేను చెప్పినా శివరాత్రి ఉంది చుట్టాలు వాళ్ళని చెప్పేసి సరే మేము అడిగినది మేము కలిగిస్తావరా మేము కలిగిస్తా మామ చేత్తో వేడి పుట్టదా మేము కలిగిస్తా మామని అంటావా మీ భార్యని పిలిపించుకోపా మా అమ్మతో నీకేం పని మీ అమ్మ తెలుసా మీ అమ్మ భార్య మా అమ్మ నీ భార్య ఇప్పుడు మా ఆయన ఊరుకుంటాడా మీ అమ్మ మీ అమ్మని నాకు అంతలే కావాలా నేను అయినా మీ అమ్మని రాలేదు మీ అమ్మని ఎవరు తెలుసా నా భార్య కూడా నాకు ఇదే వచ్చింది మీ అమ్మ కట్టా నా భార్య నీ భార్య చెప్పు అడుగు నా భార్య నీకు అమ్మ కదా అమ్మే మీ అమ్మ సరే మీ అమ్మ అది కూడా పక్కన పగలిస్తా భార్య భార్య దొరకాలో మధ్యలో చెప్పినా నేనే చెప్తాను ఫ్రీగా ఉండా కాలిపోతాను అట్లా పంపించేదా ఎట్లా పోయి అమ్మకి అంత కోరికలు ఉంటాయి ఏ కోరికలు నువ్వు లేకపోతే అమ్మకి ఎన్ని కోరికలు చెప్పు ఇప్పుడు ఈ రోజైందా ఎట్టపడుచున్నా భార్య దొరసాని పిల్లడా భార్య దొరసాని నువ్వు పంపించినావా భార్య పోతే ఉంటావు అది చెప్పండి భార్య దొరసాని నీ కమ్మలు ఇచ్చినా కడిగలు ఇచ్చినా లోనాకలు ఇచ్చినా నీ గడపాలు ఇచ్చిన భార్య పాటు పిల్ల మాటిలో బంగారు ఇస్తే సరే భార్య దొరకరాదు ఇది ప్రేమగా పలుకుతా భార్య దొరసాని చూపించానా నీకు చూపించాను భార్య దొరసాని నా మట్టు ఆడపడ కదా అట్లా కొడు పెట్టుకొని చలి కదా మళ్ళీ కావు ఎక్కుతుందా అమ్మ కదా అమ్మ అమ్మ కడపని కడవడం అది మాట అంటగా వస్తా భార్య ఓహో ఈ ఎదురు మేడం నా
పారిపోయావు. ఉత్తర దేశంలో కూడా నాకు ఎదురు కుదరలేదు. అంటే ఉత్తర దేశంలో మనకు సరిపోయిన మానుకోవడం కుదరలేదు. అక్కడ కుదరలేదు. తర్వాత ఎక్కడికి వెళ్ళి ఏమంటున్నావు? మరి ఏం సినిమా పట్టవా? అవును. భార్య నీలో ఉత్తర దేశము అయ్యో ఉత్తర దేశము అయ్యో దూరమ దేశము మరి తర్వాత ఏం చేస్తావు? అవును మరి. వదిలేసి వచ్చావు. దీని పోయే దానిలో పాగేరు ఉంది. అవును మరి. అప్పుడు ఆ పాగేరు వద్దుకొచ్చారు. వచ్చావు. ఆ పాగేరు వద్దుకు రాగా ఎన్ని రోజులు ముందే దాన్ని ఎదురు వచ్చి వారం రోజులు అవుతున్నారు. వారం రోజుల ముందే దాన్ని అవును. ఇది ఎలవరకేమే వచ్చిందేమో సరిలేక నువ్వు అమ్మ సత్యానమ్మ కార్యక్రమం పూర్తిగా అయిపోయింది. తర్వాత ఏం చేస్తావు? ఆకలి పెద్ద వరవ లేక ఆ పాగేరు మీద గుణాలు కొట్టి ఆ నైట్ ఇక్కడ నివసించారు. పాగేరు వచ్చేది పోగొడపడం. ఆ పోగొడపడానికి వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి బీరు వెళ్తున్నారంటే మరి వాడు బీరు వెళ్ళాలి మంచి చాలా తెచ్చి పెట్టాడు. అదే ఏమి కారణం తెచ్చి అడుగుతున్నాను. అది ఏ గెలుస్తారా ఉండవా అవును. చెప్పచ్చారా? ఖచ్చితంగా. నా నెత్తి చెప్పగా చెప్పగా విని
ఆ దేవుడు కాయలు కబుర్లకు తినబడి దోషాలు సకల ఎందుకు చెప్పగా తలారవాడు పట్టపగులు నట్టి దారిలో ఆడదాన్ని పెట్టి అవమానమైన నవ్వులు వాళ్ళే వచ్చారు వారి యాజన నవ్వులు వాళ్ళే వచ్చారు కారెడ్డి గారు లేక నన్ను బతకమంటావా మరి దీర్ఘం ఆంధ్రులు చెప్పగలుగుతావా లేకపోతే కావమంటావా రెడ్డి గారు పలాసిన వస్తున్నారు కానీ ఆ దేవత చూస్తుంది ఎవరు ఎవరు వాడే మనిషి తలారవాడు తలారవాడు వాడు అయినా మన ఇంటి వాడే ఉంటాడు తలారవాడు చూస్తాడు కారెడ్డి గారు ఏం చెప్పారు డబ్బులు చేర్చి ఉత్తర ఉత్తర 3 దేశాలు విత్తలవారం పొమ్మనని మన వెతులు సరే నీ మాట ప్రకారం నాకు గుర్తొచ్చావు ఏమని చెప్పావు కదా ఏమని అవును కాబట్టి తీసుకుని వస్తాంటే ఉత్తరం పోయా తూర్పు పోయా దక్షిణ పోయా అవును ఈ 3 దేశాలు తిరగక నాకు ఎదుగుతుంది పరమ వద్దనే కదా అవును కాబట్టి నీ మాట ప్రకారం వస్తాంటే మరి ఏం చెప్పాడు వాడు ఏం చెప్పాడు ఆడన్న మాటనే ఆడవాళ్ళ మాట నువ్వు ఎన్నికపోతావా ఈ వాగుడు ప్రధానమైనది అని మెచ్చుకొని ఈడు వాళ్ళు జోడు వాళ్ళు కాపు వాళ్ళు ఏమంటారు రేడియో ఏమంటారు చిన్నతనం ఉంటుంది ఆడవాళ్ళ మాట మనం లేదు ఎక్కడ పడలేదప్పా అక్కడ నాకు రెచ్చగొట్టాడు ఆ వాసన మీద పోయారు పర్వాలేదు కాపువార బజార్ పోయాను ఆడవాళ్ళు కనిపెట్టాను వచ్చారు మంచి పని చేస్తున్నారు కాబట్టి ఆ రోజు భారీ కాబట్టి చెప్తున్నారు ఏమి వెళ్ళదు చెప్పలేదు కారెడ్డి గారు ఆయన ఆడదామని ఏమన్నా తెలుసా అడుగుకోండి సరిపో సరే నువ్వు వెళ్ళు పాపిట్నా కొడుకో మనకు ఇస్తారు తలారి ఏయ్ ఇక్కడ రా ఆయన నా చిన్నకుమారుడికి వెదలు వేర వెళ్ళి 3 దేశాలు వెదలవారం వెదలు కుదరలేదు ఆయన పరమణ దేశం పాముడికి వెదలు వేర వెళ్ళి అక్కడ ఎవరో దేవతలు నాకు చెప్పి ఆ దేవతకు దండ పెట్టాను నవ్వులు పాలయ్యాను ఈ భూమి మీద సత్యనా బతుకుదనా భార్య అంటూ వచ్చాను అక్కడ దండ పెట్టి దేవత ఎవరు దేవతమ్మా ఆ పావున కొండమే చిన్న వారి కొండమ్మకు లేక కుమార్తె జయించింది మా రౌండ్ చిన్నమ్మ మేము వారమా శనివారం నాడు వక్కులతో చిన్న కులారు వెళ్ళి ఊరు వస్తా ఉంటే ఆడదాన్ని అనిపినమ్మా కాళ్ళ పావుడు పడిపోయిన చిన్న దేవుడు సంతం ఆయన భార్య కడప వారు వచ్చేసి మన రెడ్డి వాసల్లు అవును ఆయన రెడ్డి ముసలివాడు మరి 7 మంది కొడుకులు కన్నాడే కళ్ళు కనపడవు ముసలివాడు అనుకున్నాం ఆయన పట్టపగులు నట్టంగా విధులు ఆన్లైన్ దేవతలైంది నా పక్క నీకు ఆయన రెడ్డి వారికి నువ్వైనా చెప్పచ్చు కదా మరి అందరూ దేవత మేము కూడా ముఖ్యమమ్మా చూడు నా చిన్న కుమారుడికి నగలడికి వెళ్ళారని చెప్పి అక్కడ ఆడదానికి కనిపెట్టి అవమాన పనులు వచ్చారు కాబట్టి అదే మన చిన్న కుమారుడికి నగలడికి వెళ్ళారు చేసి అదే పావుడి పెళ్లి పెట్టడం దాన్ని పెళ్లి చేసుకున్నాం మనం వాళ్ళు తీసుకున్న చేయమవుతుంది మనకు సొంత పనులు అవుతారు అవును అంటే పెళ్లి పెద్దలు ఎలా పోవాలంటే శివ అవరహర శంభోసంగా మనం శివుని కొలుస్తాం గోవింద నారాయణ వైకుంఠ వస్తాన్ని కొలుస్తారు ఆ ఎరుమతాలు శివమతాలు వస్తుంది కదా మనం కూడా శివమతం మానేసి అరవత్తు కొలుసుకుంటూ ఆ వాల్గుడు పాముడు మధ్యలో పాగారు ఆ పాగే దిగండి స్నానం చేయండి అటనామాలు ఉంటాయి మనకు అటనామాలు తిరిగేసి నిలువునామాలు పెట్టి గోవింద నారాయణ వైకుంఠ వస్తాడు పావుని కళ్ళని అక్కడ వారం 10 రోజులు నిలబడాలి వాళ్ళు మాట్లాడడంతో వాళ్ళు మన వాళ్ళు కూడా 30 ఏళ్ళకి విడిపోయాం అవును వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళు రాను పావుడు వచ్చేసి మనమా అలాంటి పాపిష్టి పావుడు పోతున్నారు ఆయన పోయినారు అది వారం 10 రోజులు అక్కడ నిలబడి వాళ్ళు మాట్లాడి మాట్లాడించి వాళ్ళు మన మాట్లాడలేదు రానిచ్చి అప్పుడు రెడ్డి వాళ్ళు వాళ్ళ చెల్లెలు ఒక్క మాట్లాడడం నైస్ గా అమ్మ చెల్లెలా మరి నీ కుమార్తె ఉంది కదా నా కుమార్తెకి ఇచ్చి పెళ్లి చేస్తే ఈ వాళ్ళు కూడా పావుడు దారి పడుతుందమ్మా 30 ఏళ్ళకి విడిపోయాం ఎన్నో కాలం ఈ రోజు కలిసి ఇచ్చిందమ్మా అని మాయ మాటలు చెప్పి తన పెళ్లి కుదిరించుకొని మన వాళ్ళు కూడా తీసుకొని వచ్చి తన సంస్థానం చేయించారు ఆ రోజు వారాలు ఒక్క మందితో చిలకల కొల్లారం మీద ఊరు మీద మనం వస్తా ఉంటే దేవతను ఆడడానికి కనిపెట్టి అవమానపడాయే అందుకని కసిగా చెప్పరాకు చేయించి చేయలేని చేయించి దాన్ని కొట్టి తెచ్చి దాని మగ గురించి దాని మగానికి ఇంగులించి దాని చుట్టూ పట్టుకొని నల్లిందాకి డ్రా చేసి ఆడుకు సాగుతుందనుకో దాని ఇష్టమైన విషయం చేస్తా ఆయిసి వీళ్ళ దేవుడికి కూడా తెలియదు ఆడవాళ్ళ నోట్లలో మనకి ఏది కూడా తాగదంటారు చెప్తారు ఆయన ఒకరికి చెప్పుకుంటే పావుకుంటే పండమ్మ తెలిసిందనుకో మనకు పెళ్లి లేదు ఇక్కడ ఆడదానికి కనిపెట్టి అవమాన పాలైంది ఒకటి అక్కడ పెళ్లి సమయం ఒకటి బస్సు కదా ముందు తీయాలి
ఎవరు చెప్పిన మన పెళ్లి చేసుకున్న మన వాళ్ళ ముందుకు వస్తే ఆయన చెప్తా ఏయ్, పెళ్లి చేసుకున్న మన వాళ్ళ ముందుకు తీసుకొని వస్తే మన దేవుడు మనకి వస్తా. అవును అంత మాకు అరిమత వస్తా. ఆ విషయం ఎవరు చెప్పలే తెలుసుకున్న తర్వాత నేను చూస్తాను. బట్టే ఇంత కాపు చేస్తాను